నమస్తే అండి. నేనైతే ఈ బ్లౌజ్ గురించి చెబుతున్నాను. దీని మీద వర్క్ అయితే డిజైన్ నేనే చేశానండి. ఇదొక బ్లౌజ్ అనమాట. ముందు ఒక 2 బ్లౌజులు వీడియో పెట్టాను కదా, వాటితో పాటు ఇదొక బ్లౌజ్ అయితే డిజైన్ చేశానండి. స్టిచ్చింగ్ అయితే ఈ స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను. అలాగే వర్క్ కూడా ఇదైతే మా చిన్నమ్మాయి చేసిందండి. ఇదైతే జర్దోజీ వర్క్ అనమాట. నాకైతే ఖాళీ లేదు. పెళ్ళి హడావుల్లో చాలా వర్క్ ఫుల్గా ఉంటే మా చిన్నమ్మాయి అయితే ఈ వర్క్ అయితే చేసిందండి. జర్దోజీ వర్క్ అనమాట. ఇవ్వండి జర్దోజీ అంటే ఇవండి స్ప్రింగ్ అనమాట. ఇవి దీంట్లో ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అవి వేసి గోల్డ్ కలర్ రౌండ్ బాల్స్ ఈ పొడుగ్గా ఉన్నాయి కదండి, ఈ బీడ్స్ అవన్నీ వేసి ఇలా అయితే స్టిచ్ చేసింది. నేనైతే రౌండ్ నెక్ పెట్టాను. ఈ బ్లౌజ్కి అయితే కుచ్చులు ఇలా ప్లెయిన్ కుచ్చులే ఇచ్చాను. దీనికి కూడా ఇలా సింపుల్గా క్లాస్గా ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా ఇలాగే సింపుల్ డిజైన్ చేసేయండి. చాలా బాగుంది, కానీ వర్క్ అయితే మటుకి చాలా నీట్గా ఉందన్నమాట. ఇదిగోండి అసలు ఎంత బాగుందంటే జర్దోజీ వర్క్లో సింపుల్ వర్క్ అనమాట, హెవీ వర్క్ కాదు. మాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ అండి. ఫస్ట్ లైను ఇలాగా ఫస్ట్ స్టిచ్ చేసామండి. గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా స్టోన్ బీడ్స్ తోటి ఇలాగైతే కుట్టాము. కుట్టిన తర్వాత ఈ జర్దోజీ వర్క్ కూడా ఇలా చేసామన్నమాట. చాలా బాగుంది లుక్ అయితే మటుకి. దీనికి కూడా ఇలా బొట్టు చేతులు అయితే పెట్టానండి. ఇలా పైన అయితే వెడల్పుగా ఉండి కింద చాలా సన్నగా ఉంది బ్లౌజ్ అని అనుకుంటారేమో. ఇలా బాగా నడువు అయితే బాగా సన్నగా ఉండి అందు గురించి చాలా సన్నగా అయితే ఉంటుందన్నమాట. బయట ఈ బ్లౌజులు అయితే నేను బయట మగ్గం వర్క్ ఇవ్వడానికి అయితే అడిగానండి. అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. ఒక్కొక్కటి ఎంత సింపుల్ వర్క్ని 2500 అలా చెప్పారండి. 3000 అలా చెప్పారు. ఇంకా ఫుల్ వర్క్ అయితే దగ్గర 4000 అలా చెప్పారనమాట. అయ్య బాబాయ్ అని చెప్పేసి ఇంకా మేమే శారీ కాస్ట్ కన్నా బ్లౌజ్ కాస్ట్ ఎక్కువైపోయిందండి. ఇంకా అందు గురించి శారీ ఆఫర్లో తీసుకున్నా కూడా శారీ కాస్ట్ కన్నా బ్లౌజ్ కాస్ట్ ఇంకా ఎక్కువ కనబడుతుంది. ఇంకా అందు గురించి అయితే మేము ఈ వర్క్స్ అయితే మేమే చేసుకున్నాము. ఇంకా వాళ్ళైతే ఈ బ్లౌజు ఇది అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ పీసు వాళ్ళు విడిగా ఆఫ్ పట్టు ముక్కు మీద డిజైన్ చేస్తూ ఉన్నారు. అయితే నేనైతే ఇంకా అలా విడిగా ఎందుకు చేయడం, శారీలో బ్లౌజ్ మీదే కదా అని చెప్పేసి శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే ఈ విధంగా అయితే డిజైన్ చేసేసాము. అయినా కూడా చాలా బాగుందన్నమాట లుక్ వైజ్. అసలు సింపుల్గా ఉన్న క్లాస్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది వర్క్ అయితే. ఇది అయితే జర్దోజీ వర్క్ అండి. ఇది మనకి చేతిలో పని ఉంటే మనం ఇలాగా ఏ పనైనా మనం సులువుగా చేసుకోవచ్చండి. ఫస్ట్ మనకు తెలియదు. మా అమ్మ కూడా అంటే మా అమ్మ చిన్నప్పుడు మేము చదువుకునే టైంలో వర్క్ నేర్చుకో అని అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. చదువుకుంటున్నాం కదా ఎందుకులే అనిపించేది. కానీ తర్వాత పెళ్ళయిన తర్వాత అందరూ ఎంబ్రాయిడరీ వర్క్లు చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు నేర్చుకోవాలనిపించిందండి నాకు. అప్పుడైతే టైం ఉండేది కాదు, పిల్లలు ఉన్నారు కదా. కానీ కాస్త మా పిల్లలు ఒక 2 years వచ్చిన తర్వాత అప్పుడు పట్టుదలతో నైట్ ఒక అమ్మాయి, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకొని వచ్చేదండి. ఆ అమ్మాయి దగ్గర మళ్ళీ నేను మనీ ఇచ్చి నేను నేర్చుకున్నాను అనమాట ఎంబ్రాయిడరీ వర్క్లు. అంతే అండి, ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటే అప్పుడే పని అయితే నేర్చుకోగలుగుతాము. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నేర్చుకోమని చెప్తే అప్పుడైతే దాని విలువ తెలియలేదు. తర్వాత అయితే అప్పుడు అర్థమైంది. చూడ్డానికైతే బాగుంది, నేర్చుకోవాలనిపించేది కానీ నేర్చుకునేంత టైము ఉండేది కాదు, ఇంట్రెస్ట్ అయితే పెట్టేవాళ్ళం కాదు. ఇలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కూడా అప్పుడే పెళ్ళయ్యాకే నేర్చుకున్నామండి. అంత క్రితం అయితే రాదనమాట. అప్పుడు నేర్చుకోవాలనిపించింది, అప్పుడైతే నేర్చుకున్నాను డబ్బులు ఇచ్చి.
బయటైతే ఈ విధంగా మనం వాళ్ళు నేర్చుకోమని చెప్పినప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనకు అవసరమైనప్పుడే ఆ పని విలువ తెలుస్తుందనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంతేనండి, ఏ పనైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతాం. అలాగే చెప్పినప్పుడు మనకి దాని విలువ తెలియదు. మనకు అవసరమైనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. మన దగ్గర ఏ పని అయితే తగ్గుతుందో, అంటే ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నేను బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇదే వర్క్ నేను 2500 ఇచ్చి చేయించుకోవాలంటే నాకు దగ్గర అంత మనీ పెట్టాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదండి. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఈ పని నేర్చుకోలేకపోయాం కదా, నేర్చుకుంటే మన పని మనం చేసుకుందాం కదా అని అనిపిస్తుంది. అలాగే నేను కూడా అనుకోకుండా మా పిల్లలు చిన్నప్పుడైతే కాస్త ఎంబ్రాయిడరీ వర్క్ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నానండి. ఆ నేర్చుకోవడం వల్ల ఎంతో కొంత టచ్ ఉండడం వల్ల మా అమ్మాయి పెళ్ళికైతే ఇలా అయితే ఉపయోగపడినాయి అనమాట. అంతే అండి, ఎవరైనా నేర్చుకోమని చెప్పినప్పుడు చిన్నప్పుడైతే అర్థం కాదు, అది ఎందుకులే అనిపిస్తుంది. ఆ ఆటలతనం కదా. పెద్ద అయిన తర్వాత దాని విలువ అయితే తెలుస్తుంది. మనకు అవసరమైనప్పుడు, మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు, లేకపోతే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ పని విలువ అయితే తెలిసి అప్పుడు పని నేర్చుకుంటాము. ఎంత టైం లేకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైం దానికి కేటాయిస్తామండి. తెలియకుండా మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. మనకేంటూ ఒక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ పని నేర్చుకోవాలన్న ఆలోచన, అప్పుడు మనకి తెలియకుండానే మనం దానికి టైం అనేది, ఎంత టైం దొరకకపోయినా దానికి ఏదో ఒక టైము మనం కేటాయిస్తాం అన్నమాట. అలాగే నేను కూడా ఈ వర్క్స్ నేర్చుకోవడానికి కొంత టైం అనేది మా పిల్లలు చిన్నప్పుడే నేను కేటాయించుకోవడం అని అంటే, వాళ్ళ పడుకునేసరికి రాత్రి 10:30 అలా అయ్యేదండి. అప్పుడు కూర్చొని కొంచెం నేర్చుకున్నది ఆమె పెద్ద డిజైన్ గీసిచ్చేది. ఆ గీసిచ్చిన డిజైన్ అంతా కంప్లీట్ చేసి చూపించే వరకు వేరే డిజైన్ నేర్పించలేదన్నమాట అమ్మాయి. అప్పుడు నేను ఆ డిజైన్ మొత్తం రాత్రి 12, 1 గంట అలా అయ్యేదనమాట. అప్పుడు అదంతా కంప్లీట్ చేసుకొని మరుసటి రోజు సాయంత్రానికి కంప్లీట్ అయ్యేది. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని అదన్నీ చూసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా. అలాగ మళ్ళీ మరుసటి రోజు అలా 2 డేస్కి ఒకసారి అలాగ కంప్లీట్ చేసింది చూపించితేనే కానీ మళ్ళీ వేరే వర్క్ అయితే నేర్పించేది కాదు అమ్మాయి. అలా అంత కష్టపడి నేర్చుకున్నానండి. అదంతా ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని నేను వేరే శారీస్ మీద వాటి మీద అయితే పెట్టలేదు, కానీ మా పిల్లల పరికిణీ జాకెట్లకి వాటికి అయితే డిజైన్ చేసేదానండి. ఇప్పుడు ఇలా మా అమ్మాయి పెళ్ళికి అయితే మటుకి ఈ విధంగా పెళ్ళి బ్లౌజులకి కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలిగాను. ఇలా డిజైన్ చేసుకొని మా పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కొంత ఇష్టపడతారు. ఎందుకంటే అందు గురించే ఈ వర్క్ అయితే మా చిన్నమ్మాయి చేసిందండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా మా చిన్నమ్మాయి చేసింది. వాళ్ళు కూడా అంతే, ఏదైనా పని మొదలెడితే పని కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు అనమాట. అలానే ఉంటారు, నేర్చుకోవడానికి పట్టుదలగానే ఉంటారు. అంతే అండి, మనం ఏ పనైనా ఇంట్రెస్ట్తో చేయగలిగితేనే మనం పని అనేది నేర్చుకోగలుగుతాము. మనం ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. అలాగే ఈ జర్దోజీ వర్క్ కూడా ఎలా ఉందో కాంప్లిమెంట్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టు ఏదో మా అమ్మాయికి వచ్చినట్టు ఈ విధంగా అయితే డిజైన్ చేసింది. నాకైతే నచ్చింది. తనకి తగ్గట్టు తనకైతే అసలు టైలరింగ్ వర్క్ అసలు టచ్ లేదండి, ఎంబ్రాయిడరీ వర్క్. కానీ చూసి కొంచెం నేర్చుకొని అలా చేసిందనమాట. కానీ ఏదైనా నేర్చుకుంటే మటుకి పట్టుదలతో అది కంప్లీట్ చేస్తారు, అదైతే నాకు తెలుసు అనమాట. ఈ విధంగా అయితే డిజైను చేసాము, చాలా బాగుందన్నమాట. నాకైతే నచ్చింది డిజైన్ అయితే మటుకి. సింపుల్గా మనం మనీ సేవ్ చేసుకోవాలంటే మటుకి ఎంతో కొంత పని నేర్చుకొని ఉంటే ఈ విధంగా మన పని మనమే చేసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చండి. బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి కదా. నేను డిజైన్ చేసిన బ్లౌజులు అంటే మా ఇంట్లో మేము డిజైన్ చేసుకున్న బ్లౌజుల్లో ఇది ఒక బ్లౌజ్ అండి.
ఇందాక ముందు పెట్టిన 2 బ్లౌజుల్లో అయితే నేను డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే మటుకి మా చిన్నమ్మాయి అయితే డిజైన్ చేసిందండి. ఇది కూడా పట్టు చీర మీద బ్లౌజేనండి. ఇది ఎక్కువ కాస్ట్ పెట్టకుండా సింపుల్గానే ఈ విధంగా అయితే చేసాము. చెప్పాను కదా, మా అమ్మాయి అయితే సన్నగా ఉంటుంది, అందుకే బుట్ట చేతిలో పెట్టామండి. దీనికి బుట్ట చేతులకి అయితే ఏమీ ఇంకా డిజైన్ వేరే ఏమీ ఇవ్వలేదు అనమాట. అంటే పూసలా ఏమి ఎక్కించలేదు, ఇలా ప్లెయిన్గానే వదిలేసాము. అయినా కూడా చాలా బాగుంది, అందరూ చాలా బాగుంది అన్నారు. మీకు కూడా ఎలా ఉందో ఎలాగా ఉందో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ నుంచి డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే డిజైన్ చేసామన్నమాట. ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఈ డిజైన్లు పెట్టడమే కాకుండా నేను డిజైన్ చేసిన విధానం కూడా నేను నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మీకు పెడతానండి. నాకు కాస్త టైం కుదరడం లేదు, ఎందుకంటే మా అమ్మ 70 ఇయర్స్ ఉంటాయండి. ఆవిడ వృద్ధాప్యలో ఉన్నారు. ఆవిడని చూసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం నాకైతే చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే నేనైతే పెట్టలేకపోతున్నాను. ఇవైతే నేనైతే ఈ వీడియోలో అయితే ఇలా చూపించాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుందండి. నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చూపిస్తాను మీకు, అంటే స్టిచ్ చేసి చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.